హలో గాయ్స్! ఈరోజు నేను మీ ముందుకైతే గనక ఒక మంచి వ్లాగ్‌తో అయితే వచ్చేసాను. సో, అదేనండి బెంగుళూరులో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్ వ్లాగ్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. సో, చూస్తున్నారు కదా! ఇదే ఇస్కాన్ టెంపుల్ స్టార్టింగ్ అనమాట. సో, ఇక్కడైతే చానా వేస్ అయితే ఉన్నాయి ఎంట్రన్స్ అనమాట. అక్కడికొచ్చే క్రౌడ్‌ని బట్టి వాళ్ళు అలాట్ చేస్తారు ఎంట్రన్స్ ఏరియాస్‌నైతే గనక. సో, మేమైతే సండేస్‌లో వెళ్ళాం కాబట్టి కొంచెం క్రౌడీగానే ఉన్నింది. ఎందుకంటే ఈ సండేస్ అంటే తెలిసిందే కదా! బెంగుళూరులో. వర్క్ చేసేవాళ్ళు గానీ, ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ అంతా ఔటింగ్ వెళ్ళాలనుకుంటారు. సో, మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ కూడా ఇస్కాన్‌ని ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే అందరికీ ఇష్టం ఇస్కాన్ ఒక్కసారైనా చూడాలి బెంగుళూరులో ఉన్నటువంటి ఇస్కాన్‌ని అని. సో, చాలామంది చానా ఏరియాస్ నుంచి కూడా వస్తూ ఉంటారు కాబట్టి సండేస్ యూజువల్‌గా క్రౌడ్‌గానే అయితే ఉంటుంది. సో, ఇంక మేమైతే గనుక వచ్చినప్పుడు కొంచెం క్రౌడ్‌గానే ఉంది కాబట్టి కొంచెం లెంతీ క్యూ లైన్ అయితే ఉండిందనుకోండి. సో, మేము వెళ్ళిన క్యూ లైన్ నుంచి అయితే లుక్ అయితే ఇలా కనిపిస్తుంది ఇస్కాన్ లుక్. సో, మీరు చూస్తున్నారు కదా! సో, ఇక్కడి నుంచి అయితే కనిపిస్తుందనమాట. ఇక్కడి నుంచి చూస్తే మనకి 3, 4 గాలిగోపురాలయితే కనిపిస్తాయి. మనం దాటుకొని లోపలికి వెళ్ళాల్సొస్తుంది. సో, ఇక్కడ వెళ్ళే రూట్‌లో అయితే గనుక మనకి ఎక్కడ చూసినా గానీ గ్రీనరీ, పార్క్ లాగా, వాటర్ పూల్స్ లాగా కానీ అంతా చాలా బాగా అరేంజ్‌మెంట్స్ చేశారు. ఎక్కడ కూడా చెత్త అనేది లేకుండా చానా క్లీన్‌గా, నీట్‌గా అయితే మెయింటైన్ చేశారు. వచ్చిన భక్తులకు కూడా ఎక్కడ ఇబ్బందనేది కలగకుండా క్యూ లైన్స్‌లో కానీ పార్కింగ్‌లో కానీ, ఎక్కడ ఎటువంటి ఇబ్బందయితే ఎవరికీ ఉండదు. సో, అరేంజ్‌మెంట్స్ అయితే చాలా బాగున్నాయండి. సో, మనం క్యూ లైన్‌లో వెళ్తున్న కొద్దీ మనకైతే శ్రీకృష్ణుని కొటేషన్స్ అయితే చాలా బాగా కనిపిస్తాయి. మనం చదువుకుంటూ కూడా వెళ్ళొచ్చు. సో, ఇంక మనమైతే ఈ లుక్స్‌ని చూసుకుంటానే మనకు టైం తెలియకుండా మనమైతే వెళ్ళిపోతామనమాట. సో, చూస్తున్నారు కదా మీరు. ఈ క్యూ లైన్ నడుస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది. అంతమంది జనాలుంటారు క్రౌడెడ్ టైంలో అయితే గనక. సో, ఇంక మనమైతే గనక ఫస్ట్ గాలిగోపురం దాటే స్టేజ్‌కైతే వచ్చేసాము. ఇంక ఈ మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనం ఇంక వెళ్తూ ఉంటే ఇంక మొత్తం మనకి టెంపుల్ యొక్క వ్యూ‌నే ఫుల్ మొత్తం మనం చూసుకుంటా వెళ్ళొచ్చనమాట. సో, చూస్తున్నారు కదా! సో, ఇంత క్రౌడ్‌లో అయితే వెళ్ళాల్సొస్తుంది. సో, అటు సైడ్ చూసామంటే మెట్రో కనిపిస్తుంది. రోడ్డు అంతా కూడా బాగా కనిపిస్తుంది. ఫుల్ అంతా ఓపెన్ ప్లేస్. మనం బాగా ఫోటోస్ కూడా బాగా తీసుకోవచ్చనమాట ఇక్కడ. ఫ్యామిలీస్‌తో వస్తే కూడా బాగా ఫోటోస్ తీసుకొని, గ్రూప్ ఫోటోస్ తీసుకొని అంతా కూడా మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో, ఈ టెంపుల్ పక్కన ఫుల్ అంతా బిల్డింగ్స్ అయితే ఉంటాయి. ఆహ్, లైక్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్సే కనిపిస్తాయి మోస్ట్‌లీ. సో, ఇంక మనం ఇక్కడికొచ్చామంటే గనక సో, చూసారు కదా! ఇది ఫస్ట్ గాలిగోపురం మనం వెళ్తున్నది ఇస్కాన్ టెంపుల్ ఎంట్రన్స్‌లోకి. సో, ఆ పక్క, ఈ పక్క కూడా వాళ్ళైతే డెకరేట్ చేశారు. వాటర్‌తో అనమాట. సో, మనం అది అన్నీ కూడా చూసుకుంటూ కన్‌స్ట్రక్షన్ చేసిన విధానాన్ని, వాళ్ళు చేసిన అరేంజ్‌మెంట్స్‌ని చూసుకుంటూ మనమైతే హ్యాపీగా లోపలికైతే వెళ్ళిపోవచ్చు. సో, చూసారు కదా! ఇది అన్నమాట ధ్వజస్తంభము. సో, ఇక్కడికొచ్చామంటే గనక ఇంక ఇది మెయిన్ ఇక్కడ. సో, నైట్ టైమ్ ఇక్కడైతే గనక వ్యూ చాలా బావుంటుంది. నైట్ టైమ్ అయితే గనక చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. మనం పిక్స్ కూడా చాలా బాగా తీసుకోవచ్చు. సో, ఇంక ఇక్కడ మనం కొంచెంసేపు కూర్చోవచ్చు. కొంత టైం రెస్ట్ తీసుకొని మళ్ళీ కూడా వెళ్ళొచ్చు. సో, అదనమాట. సో, అక్కడి నుంచి మూవ్ అయితే మళ్ళీ క్యూ లైన్ స్టార్ట్ అవుతుంది. సో, ఇంక ఇక్కడ ఈ క్యూ లైన్స్‌లో నుంచి వెళ్ళామనుకోండి, ఇలా ఈ క్యూ లైన్స్‌లో నుంచి వెళ్తూ మనం ఇంక ఎంట్రన్స్‌లోకి వెళ్ళాల్సొస్తుంది. సో, చూస్తున్నారు కదా! ఈ క్యూ లైన్స్ నుంచి చూస్తే ఔట్ సైడ్ వ్యూ అయితే ఎంత బాగా కనిపిస్తుందో. ఎక్కడ కూడా మనకైతే గనక అలసిపోయాము అనే థాట్ అయితే మనకి రాదు. సో, ఇక్కడ అయితే గనక ఇంకో ఎంట్రన్స్ రూట్ కూడా ఉంది పార్కింగ్ ఏరియా నుంచి. సో, ఈ రూట్‌లో కూడా మనం వచ్చి అక్కడ కాళ్ళు కడుక్కొని ఇలా కూడా జాయిన్ అవ్వచ్చు మనము దర్శనానికి. సో, చూస్తున్నారు కదా మీరు. అక్కడ కూడా ఒక ఎంట్రన్స్ అయితే ఉంది. సో, కొంతమందయితే అలా వస్తూ ఉన్నారు. సో, మేమైతే ఫస్ట్ స్టార్టింగ్‌లో నుంచే వచ్చాము. సో, ఇంక మీరు చూస్తున్నారు గదా! రైట్ సైడ్ ఉన్నటువంటి అక్కడొక టెంపుల్ దేవుడినైతే పెట్టారనమాట. ఆ! చూసారు గదా! ఫస్ట్ టెంపుల్ అది మేము లోపలికెళ్ళిపోయాం. నేను మీకు చూపించలేదు. అక్కడైతే గనుక లక్ష్మీ నరసింహస్వామి ఉంటాడు. ఫుల్ వజ్రాలతో డెకరేట్ చేసుంటారనమాట. చాలా బాగుంటుంది అక్కడైతే గనక ఆ స్వామిని దర్శించడం గానీ, లుక్ గానీ, మనం చూసే 1 మినిట్ మనకు సరిపోదేమో అనిపిస్తుంది. ఇంకా కొంచెంసేపు అక్కడే ఉంటే బాగుండు అన్న విధంగా అక్కడైతే దేవుళ్ళనైతే డిజైన్ చేసుంటారు. సో, చాలా బాగుంది అక్కడైతే గనక. సో, ఫస్ట్ ఎంట్రన్స్ అవుతానే మనకైతే లక్ష్మీ నరసింహస్వామి దర్శనంతో అయితే మనకు ఇస్కాన్ టెంపుల్ యొక్క దర్శనం స్టార్ట్ అవుతుందనమాట. సో, ఇంక దారిలో మనకేమన్నా టెంకాయ కానీ, పూలు కానీ, ఇంకేమన్నా కావాలంటే మనకు అక్కడే స్టోర్స్ అయితే పెట్టింటారు. మనం తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. సో, దాని తర్వాతయితే వెంకటేశ్వర స్వామిదయితే వస్తుంది. సో, చూసారు కదా! ఇక్కడే. ఇక్కడ బంగారు పోతుంది కదా! అక్కడైతే వెంకటేశ్వర స్వామినైతే పెట్టింటారు. అది కూడా ఫుల్ వజ్రాలతో అయితే చేసి పెట్టింటారనమాట. వజ్రాలతో రెడీ చేసి పెట్టింటారు దేవుడినైతే. అది కూడా చాలా బాగుంది. ఇంకా అటు సైడ్ చూసారంటే పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయంట ఇక్కడ. నాకు కూడా తెలీదు. ఫస్ట్ టైమ్ తెలిసింది.
సో ఇంకా అక్కడ పెళ్ళిళ్ళు అవన్నీ కూడా. తర్వాత మనం లోపలికెళ్ళామంటే గనుక ఇస్కాన్ లోపలికెళ్తే ఇంక మనకు మెయిన్ కృష్ణునివైతే గనుక బాగా కనిపిస్తుంది. చాలా బావుందండి. అక్కడైతే గనుక కృష్ణుడిని డెకరేట్ చేసిన విధానం అయితే గనుక మనమైతే ఎంజాయ్ చేయొచ్చు. వెళ్ళిన వాళ్ళైతే తప్పకుండా బెంగుళూరుకొచ్చిన ఎవరున్నా కానీ ఇస్కాన్ టెంపుల్ మిస్ అవ్వకండి. చాలా బావుంటుంది. నేనైతే షూట్ చేయలేదది. ఎందుకంటే ఆ ఎక్స్‌పీరియన్స్ మనం లైవ్‌గా చూస్తేనే మనం ఫీల్ అవుతాము అనేసి నేనైతే షూట్ చేయలేదు దాన్ని. సో, ఇంక ఇదంతా ఔట్ సైడ్ వస్తే గనక మనం దర్శనం చేసుకున్న తర్వాత ఫుడ్ కోర్ట్స్ అంతా ఉంటాయి. ఫుడ్ ఏమన్నా కావాలంటే ఐటెమ్స్ తీసుకొని తినేసి మనం బయటొచ్చిన తర్వాత ఇది ఔటింగ్‌కెళ్ళే ఏరియాలో మనకి వ్యూ అంతా అయితే కనిపిస్తుందనమాట. సో, ఇంక ఇక్కడ నుంచి ఇలా వెళ్తే ఫ్రీ ప్రసాదం అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇక్కడ ఈ వేలో వెళ్ళామంటే గనక. సో, మనమైతే ఈ వేలో వెళ్ళి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసే ప్రసాదాన్ని తీసుకొని అక్కడ నీళ్లుంటాయి తాగేసి అక్కడి నుంచి మనమైతే గనక వెళ్ళొచ్చు. సో, చూస్తున్నారు కదా! సో, ఇక్కడేననమాట ఫ్రీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు ప్రసాదాన్ని. సో, ఇక్కడికొచ్చిన వాళ్ళు కూడా తీసుకొని వాళ్ళు కూర్చొని తినడానికి కూడా అరేంజ్‌మెంట్స్ అయితే చాలా బాగా చేశారండి ఈ పక్కంతా కూడా. సో, చూస్తున్నారు కదా! మళ్ళీ అక్కడ ఒక వాటర్ పూల్ ఉంటుంది. అది చాలా బావుంటుంది. సో, అక్కడంతా కూడా జనాలు ఫోటోస్ తీసుకోవడానికి కానీ, కూర్చొని తినడానికి కానీ అంతా కూడా బావుంటాయి. ఇంగా ఔట్ సైడ్ వచ్చేస్తే మళ్ళీ ఇక్కడ ఇదంతా కొండల పైన కట్టారు కాబట్టి కొండల మీద నుంచి వాటర్ రావడం కానీ, అక్కడి నుంచి అంతా ఇంకా ఫ్లో అంతా కూడా చెట్లు, వాటరు, కొంచెం కొండల్లాగా కనిపించడము అన్ చాలా బావుంటుందండి చూడ్డానికి వ్యూ అయితే గనక. సో, ఇంక వచ్చేసామంటే గనక ఇంక అంతా ఔట్ వచ్చామంటే నెక్స్ట్ ఇంకంతా పార్కింగ్ ఏరియానే ఉంటుంది. సో, వెళ్ళే కొద్దీ ఎంత వెళ్ళినా కూడా పార్కింగ్ ఏరియానే కనిపిస్తుంది మనకి. సో, ఇదండి. సో, చూస్తున్నారు కదా! ఇంక ఇక్కడ కూడా చూడ్డానికి చిన్న అరేంజ్‌మెంట్స్ లాగా చేసుంటారు. కొండ మీద వాటర్‌తో అయితే గనక ఫోటోస్ అయితే మనం చాలా బాగా దిగొచ్చు ఇక్కడ ఇస్కాన్ టెంపుల్‌లో. చాలా బావుంటుంది. తప్పకుండా విజిట్ చేయండి ఇస్కాన్ టెంపుల్‌ని. ఎవరైనా ఆల్రెడీ విజిట్ చేసిన వాళ్ళుంటే మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయండి. సో, ఇదండి బెంగుళూరులో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్ యొక్క విశేషాలు. సో, మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. సో, ఇంకిది ఔట్ వచ్చామంటే గనక ఫుల్ పార్కింగ్ ఏరియానే అనమాట. సో, అంతేనండి. సో, థ్యాంక్ యూ సో మచ్ గైస్.